చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి అంశమును పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. మనుషులందరినీ దేవుడు ఈ భూమి మీద ఒక పోరాటంలో ఉంచాడు. తల్లి గర్భంలో నుండి బయటకు రాగానే ప్రతి మనిషి జీవితంలో ఒక పోరాటంలో ఉన్నాడు. ఆ పోరాటమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. ఎలా పోరాడాలి, ఎవరితో పోరాడాలి, ఎందు నిమిత్తం పోరాడాలి, ఈ విషయాన్ని దేవుడు తెలియజేశాడు. చక్కని సంగతులు ఆద్యంతం మీరు మీ దృష్టిని దేవుని వాక్యంపై కేంద్రీకరించి ఈ జ్ఞానాంశములను జాగ్రత్తగా నేర్చుకోవాలని నేను మీకు సూచిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక నీతిమంతుడు ఉన్నాడు. అతని పేరు యాకోబు. అతడు దేవుని విషయంలో పోరాడి దేవుని చేత గొప్పవాడు అనిపించుకున్నాడు. తల్లి గర్భంలో నుండి అతడు రెండవ వాడుగా బయటకు వచ్చాడు. మొదటివాడు ఏసావు, అతడు పనికి మాలిన వాడుగా బ్రతికాడు. రెండవ వాడుగా బయటకు వచ్చినా కానీ ఇస్సాకుకు కుమారుడైనటువంటి యాకోబు గొప్పవాడయ్యాడు. ఎందుకు అంటే అతని జీవితంలో అతనికి పోరాటం అంటే చాలా ఇష్టం. అతడు ఎలా పోరాడతాడంటే తాను అనుకున్నది సాధించేంత వరకు పోరాడతాడు. దేవుని విషయంలో పోరాడతాడు, ఆత్మ సంగతులలో పోరాడతాడు, పరలోకాన్ని నిత్యత్వాన్ని పొందేటందుకు పోరాడతాడు. ప్రియులారా, యాకోబు జీవితం మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. శరీర సంబంధమైనటువంటి విషయాలలో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనం పోరాడాలని. ఎలా పోరాడాలంటే ఏదో కొంతకాలం పోరాడి విసిగిపోయి చతికిలు పడిపోయేవారు కాకుండా దేవుని దగ్గర నుండి నిత్యత్వాన్ని పొందేటంత వరకు పోరాడాలి, పోరాడాలి, పోరాడాలని యాకోబు మనకు తెలియజేస్తున్నాడు. చక్కని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వాటిని ఒక్కసారి మీరు ఇప్పుడు పరిశీలన చేయండి. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూచి తొడ గూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు తల్లి గర్భంలో నుండి కూడా
పోరాడుతూ 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 బయటకు వచ్చాడు. మనమంతా కూడా తల్లి గర్భంలో పోరాటంలో నుండి బయటకు వచ్చాం. ప్రియులారా, జీవితం అంతా దేవుని నిమిత్తమైనటువంటి ఒక పోరాటం అని ఎల్లప్పుడూ మీరు గుర్తుంచుకోవాలి. ఏ పోరాటంలోనూ లేను, శరీర సంబంధమైనటువంటి ఆకలి ఆరాటంలో ఉన్నాను అనుకుని మీరు అనుకుంటే మీరు చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు. జానెడు పొట్టను నింపుకోవటానికి మాత్రమే నేను ఆరాటపడుతున్నాను, పోరాటం చేస్తున్నాను, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం అంటే ఏమిటి? నిత్యత్వాన్ని పొందుటకు దేవుని విషయమై ఎలా పోరాడాలి, అసలు ఆ పోరాటం అంటేనే నాకు తెలియదు అంటే మీరు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పక తప్పదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏనాడో పొందుపరిచాడు ఈ విషయాన్ని. యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు. పోరాడడం అంటే గెలిచేటంత వరకు పోరాడడమే పోరాడడం. ఏదో కొద్దిసేపు పోరాడి నేను పోరాడాను అని చెప్పడానికి వీలు లేదు. నేను పోరాడాను అని చెప్పాలంటే ఎప్పుడు చెప్పాలి? గెలుపొందేంత వరకు పోరాడితే అది పోరాటం. మధ్యలోనే డ్రాప్ అయిపోతే అది పోరాటం కాదు, అది ఆవేశం అంతే, అది పోరాటం కాదు. పోరాటం అనేది ఎలా ఉండాలంటే గెలుపును స్వతంత్రించుకునేంత వరకు, గెలుపును చేజిక్కించుకునేంత వరకు కూడా పోరాడాలి. అదే పోరాటం అంటే. యాకోబు అలా పోరాడాడు, అందుకే ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు పరీక్షించాడు, ఎలా పోరాడతాడు పరీక్షించాడు. తొడగూడు వసిలిపోయినా సరే పోరాటం ఆపలేదు. నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అంటున్నాడు. అప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నీ పేరేంటి అనగానే నా పేరు యాకోబు అంటున్నాడు. నీ పేరు ఇక మీదట యాకోబు కాదు, అంటే మోసగాడువు కాదు నువ్వు. ఇక్కడ నుండి నీ పేరేంటో తెలుసా? నీవు దేవునితో పోరాడువాడవు. అనేక మందికి ఇక మీదట దేవుని విషయంలో పోరాటం చేయాలని నేర్పించటానికి నీ బ్రతుకునే ఒక పాఠంగా చూపించిన వాడవు. కనుక నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు అనబడుతుంది, దేవునితో పోరాడువాడు. ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి మన జీవితాలలో అనునిత్యం మనం పోరాటంలోనే ఉండాలని యాకోబు జీవితం మనకు నేర్పించుచున్నది. యాకోబు దేని నిమిత్తం పోరాడాడు? ఒక పూట తింటే మరో పూటకు బహిర్భూమిలో విడువబడేటువంటి లోక సంబంధమైనటువంటి తిండి కోసం, పానీయం కోసం పోరాడా? వస్త్రాల కోసం, నివాసాల కోసం పోరాడా? దేవుని నిబంధన కోసం, దేవుని వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం, దేవుని యొక్క న్యాయమును ధర్మమును తన జీవితంలో జరిగించుట కోసం, దానికోసం యాకోబు పోరాడాడు. జ్యేష్ఠత్వపు హక్కును తన అన్న దగ్గర నుండి పొందడం దగ్గర నుండి ఎన్నో విషయాలలో ఈ పోరాటం మనకు కనిపిస్తుంది. యాకోబు జీవితంలో చాలామంది మోసాన్ని చూడగలిగారు తప్ప యాకోబులో ఉన్నటువంటి పోరాటాన్ని చూడలేకపోయారు. యాకోబు ఎవరిని నాశనం చేయాలనుకోలేదు. యాకోబు అన్యాయంగా అక్రమంగా ఎవరిని పాడు చేయాలనుకోలేదు. అది వారి బలహీనత. అది తన అన్న అయినటువంటి ఏసావు బలహీనత, అది తన మామ అయినటువంటి లాబాను బలహీనత. అంతే తప్ప యాకోబు ఎల్లప్పుడూ ఎలా ఉన్నాడు? పోరాడేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు నీవు దేవునితో పోరాడావు. చూడండి, భూమి మీద లోక సంబంధంగా కూడా న్యాయ పోరాటాలు చేస్తుంటారు. న్యాయం కోసం పోరాటం. శత్రువుతో వారు పోరాడుతూ ఉంటారు, న్యాయం కోసం పోరాడుతున్నాం అని చెబుతారు. లోకంలో మనం అందరం కూడా అపవాదితో పోరాడుతున్నాం, దేవుని నిమిత్తం పోరాడుతున్నాం, మన ఆత్మను రక్షించుకోవడం కోసం మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో దేవుడు మనలను గెలుపొందాలని చూస్తున్నాడు. మనం గెలుపొందితేనే పరలోకమందు ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని మనం పొందటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఈరోజు లోకంలో అనేక మంది ఆత్మ విషయంలో పోరాడలేకపోతున్నారు, నిత్యత్వం విషయంలో పోరాడలేకపోతున్నారు, అపవాదితో పోరాడలేకపోతున్నారు. కానీ ఏ విషయాల్లో పోరాడుతున్నారు? ఒక రొట్టె ముక్క కోసం పోరాడుతున్నారు, బిందెడు నీళ్ల కోసం పోరాడుతున్నారు. అసలు చాలామంది బిందెను చంకలో పెట్టుకుని వెళ్ళి ఆ బిందెడు నీళ్లు తెచ్చుకోవటానికి ఒక లైన్లో నించున్నప్పుడు కానీ, లేకపోతే అక్కడ వారు వేచి చూస్తున్నప్పుడు కానీ చాలాసార్లు గొడవ పెట్టుకుంటారు. బిందెడు నీళ్లు తెచ్చుకోవడానికి వెళతారు, బిందులు అక్కడ పారేస్తారు, జుట్టు పట్టుకొని అక్కడ కొట్టుకు చేస్తారు. పోరాటమా?
నీళ్ళ కోసమా పోరాటం? ఈ భూమి మీద మనం దేనికోసం వచ్చాం? జానెడు పొట్టను నింపుకోవటానికి ఒక రొట్టె ముక్క కోసమో లేకపోతే బిందెడు నీళ్ళ కోసమో పోరాటాలు చేయడానికి వచ్చామా? ఆలోచించండి. కాస్త ఆలస్యం అవుతుంది. కొందరు వెనక వచ్చినా సరే ముందుగా నీళ్లు తీసుకుని వెళ్ళిపోతున్నారా? సహించండి. పొరుగువారిని ప్రేమించండి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి కదా. అసలు ఆ జ్ఞానం విషయానికి వస్తే ఆ మాటలను వారు వారి జీవితాలలో ఎప్పుడు పట్టించుకొని వారుగానే కనిపిస్తారు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడమా? బిందెడు నీళ్లు త్వరగా తీసుకువెళ్ళకపోయారంటే అక్కడ రచ్చబండే. అంత దారుణంగా ఉంటుంటాయి పరిస్థితులు. ఈ గొడవలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాయి, మరలా కోర్టుల వరకు వెళ్ళిపోతుంటాయి. చినికి గాలివానై కోర్టుల వరకు వెళ్ళిపోతుంటాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలే నరహత్యల వరకు వెళ్ళిపోతుంటాయి. మర్డర్స్, చిన్న చిన్న విషయాలు, ఇంటి ప్రక్కన ఉన్న వారితో చిన్న చిన్న విషయాలు నరహత్యల వరకు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనుషులలో లేకపోలేదు. సహోదరులను ప్రేమించడమా? పొరుగువారిని ప్రేమించడమా? అటువంటి విధానం ఈరోజు మనుషులలో లేదు. ప్రియులారా, మన పోరాటం దేనిని గూర్చై ఉండాలి? ఆత్మ సంబంధమైన విషయాలలోనే మన పోరాటం ఉండాలి. మనం చేసే పోరాటం లోక సంబంధమైనది కాకూడదు. ఏదో కలెక్టర్ ఆఫీస్ ముందు లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ ముందు చేసేటువంటి ధర్నా వలె మన పోరాటం ఉండకూడదు. ఆ పోరాటాలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాయి. కానీ దేవుడు మనకు నిర్ణయించినటువంటి అపవాదితో ఈ పోరాటం ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ ఎదుట మనం చేయాల్సిన పోరాటం ఎప్పుడో జీవితంలో ఒకసారి వస్తుంది. అదే అసలైన పోరాటం. ఆ పోరాటం నిమిత్తం దేవుడు మనల్ని భూమి మీద పంపించాడా? ఒక పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయటం ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు, లోక సంబంధమైనటువంటి విషయాలు అప్పుడు వస్తుంది. దానికోసం దేవుడు మనల్ని భూమి మీద పంపించాడు. ఆ పోరాటంలో ఉండమనా? అయినా ఆ పోరాటాలు మీరు ఎన్నాళ్ళు చేయగలరు? ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, నెల రోజులు మహా అయితే. అంతకంటే ఎక్కువగా చేయగలరా? లేకపోతే ఒక సంవత్సరం. కానీ దేవుడు మన బ్రతుకులలో ఆయన కోరుకుంటున్నటువంటి పోరాటం దేని నిమిత్తమై ఉండాలని తెలియజేస్తున్నాడు. తల్లి గర్భంలో నుండి మీరు బయటకు వచ్చింది మొదలుకొని ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా ఈ బ్రతుకులో అపవాదితో మీరు పోరాడుతూ ఉండాలి. వాడేమో మీ చేత అన్యాయాన్ని, అక్రమాన్ని జరిగించాలని ప్రయత్నం చేస్తుంటాడు. మీరేమో వాక్య సంబంధమైనటువంటి బ్రతుకును మీలో చూపించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పోరాటం. అపవాదిని ఓడిస్తూ ఉండాలి. ఈరోజు ఓడించేస్తాం, సరిపోదు, మరలా రేపు వస్తాడు వాడు. మరలా రేపు వస్తాడు వాడు, వేరే రూపంలో, వేరే ఆలోచనతో, వేరే కుటిలతతో వాడు వస్తాడు. మనం లొంగిపోకూడదు. ప్రతి విషయంలోనూ వాడిని ఓడించడానికి మనం సర్వసిద్ధంగా ఉండాలి. మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో పోరాటం చేసేవారుగా ఉండాలి. దీనికి ఒక స్ఫూర్తి యాకోబు గారు, ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి యాకోబు గారు. దేవుని విషయంలో పోరాడాడు కనుక దేవుడే అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇశ్రాయేలు. యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అంటున్నాడు. ప్రియులారా, మరల దేవుడు క్రొత్త నిబంధనలో తెలియజేసినటువంటి కొన్ని మాటలను మనం చూడగలిగితే మన పోరాటం ఎందు నిమిత్తమో తెలియచేయటానికి స్పష్టంగా ఆయన వ్రాయించాడు. ఆ మాటలను మనం చూడాలి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి ఎందు నిమిత్తము ఎలా ఎవరితో పోరాడాలో అక్కడ తెలియచేయబడినటువంటి చక్కని సంగతులను మీరు గ్రహించండి. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనం, పరిపూర్ణమైనటువంటి దేవుని జ్ఞానమును గ్రహిస్తున్న మనం ఏ విషయంలో పోరాటం చేయాలి? ఒక్క భావముతో ఏ విషయంలో పోరాటం చేయాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా దేవుడు ఒకే ఒక్క భావముతో పోరాడమని ఇక్కడ సెలవిస్తున్నాడు. సువార్త విశ్వాస పక్షమున మీరు పోరాడాలి.
ఒక్క బోధ నిమిత్తం మీరు పోరాడాలి. సువార్త విషయంలో మీరు పోరాడాలి. విశ్వాసము కొరకు మీరు పోరాడాలి. విశ్వాసం ఒక్కటే. ఆ ఒక్కటైన విశ్వాసం కోసం మీరు పోరాడాలి. సువార్తను వ్యాప్తి చెందించుటకు మీరు పోరాడాలి. అపవాది అయిన వాడు ఎప్పటికప్పుడు ఆటంకాలను సృష్టిస్తున్నప్పుడు మీరు ఆ పోరాటమును జరిగిస్తూ నిత్య పోరాటంలో దేవుణ్ణి గెలిపిస్తూ ఉండాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష. అందుకే పౌలు గారు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలను తెలియజేస్తున్నారు. నేను మిమ్మల్ని గూర్చి ఎలా వినాలి? మీలో ఏ సంగతులను వినాలనుకుంటున్నాను? మీరు ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచున్నారని ఆ సంగతిని నేను వినాలనుకుంటున్నాను. ఇది దేవుడు కోరుకున్నటువంటి కోరిక అని పౌలు గారు తెలియజేస్తున్నారు. కనుక మన యొక్క పోరాటం ఆత్మ విషయంలో ఎందు నిమిత్తం ఉండాలో ఒక్కసారి గమనించండి. ఒకే ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున మనం పోరాడాలి. అలాగే మరో వాక్య భాగాన్ని మనం చూద్దాం. అక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతులను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మన పోరాటం ఎలా ఉండాలి? తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నారు, నీవు ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో పోరాటం చేయాలి. శరీర సంబంధమైనటువంటి విషయాలలో నీవు వేటి కోసమో పోరాటం చేయవలసినటువంటి అవసరత లేదు. ఏదో బిందెడు నీళ్ళ కోసమో, లేకపోతే రేషన్ కోసమో, లేకపోతే ఇంకా ఏదైనా విషయాల కోసమో నీవు లోక సంబంధంగా ఆయా సందర్భాలలో నీవు పోరాటం చేయవలసిన అవసరత లేనేలేదు. దేనికోసం పోరాడాలి? విశ్వాస సంబంధమైనటువంటి పోరాటాన్ని నీవు జరిగించాలి. నిత్య జీవమును చేపట్టాలి. నిత్య జీవమును చేపట్టాలి. ఈ మంచి సాక్ష్యము కలిగిన వాడవై విశ్వాసమును, ప్రేమను, సత్యమును నీవు వెంటాడుతూ దానికోసం నీవు ప్రయాసపడాలి అని పౌలు గారు తిమోతికి ఇక్కడ హెచ్చరికను జారీ చేశారు, ఆజ్ఞను జారీ చేశారు. ప్రియులారా, ఈ మాటలను మనం నేర్చుకోగలిగితే ఇక మీదట మన పోరాటం విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటముగా ఉండాలి. అనేకులు అపవాది యొక్క మాయలకు లొంగిపోయి లోక సంబంధమైనటువంటి పోరాటాలలో వారి బ్రతుకులను కడదీర్చుకుంటున్నారు. ఒక చెత్త సినిమా చూడడానికి వెళ్ళి తొక్కించుకొని అక్కడ చనిపోయిన వారు కూడా లేకపోలేదు. ఎన్నో సందర్భాలలో అక్రమాలకు పాల్పడుతూ అవినీతికి వారు అడుగులు ముందుకు వేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు లేకపోలేదు. వాటి కోసమా మీ పోరాటం? అడవులలో పోరాటాలు చేస్తూ ఉన్నారు. లోకంలో మాకు న్యాయం కావాలని మనుషులకు దూరంగా వెళ్ళిపోతూ నక్సలైట్లుగా మారిపోతూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ పోరాటాల వలన మీ ఆత్మ నిత్యత్వానికి చేరుతుందా? విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం మీలో ఉండాలని ప్రతి మనిషికి దేవుడు ఒక హెచ్చరిక జారీ చేశాడు, ఒక ఆజ్ఞ బయలుదేరింది. లోకమందు అనేక మంది అక్రమకారులు మన చుట్టూ ఉండవచ్చు. మనం తినడానికి తిండినివ్వకుండా, త్రాగటానికి నీరునివ్వకుండా, ఉండటానికి నివాసం లేకుండా చేయటానికి వారు ఎన్నో అక్రమాలకు పాల్పడవచ్చు. వారి వలన మనం నొప్పింపబడుతూ ఉండవచ్చు. ఇదేమి క్రొత్త కాదు, ప్రారంభం నుంచి జరుగుతున్నదే. ఆదాము కాలం నుండి కూడా మనుషులు స్వార్థప్రియులై తమ తోటివారిని బ్రతికించటానికి ఇష్టపడక వారి మీద తిరగబడుతూ వారికి ఉన్నది దోచుకుంటూ అక్రమకారులుగా బ్రతుకుట అనేది ఈరోజు క్రొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే ఇప్పుడు మనం వాటి కోసం పోరాటాలు చేసేటువంటి పరిస్థితులలో లేము. మనకు ఉన్న కాలము తక్కువ. ఈ తక్కువ కాలంలో, ఈ ఆయుష్ కాలంలో ఉన్నంత వరకు దేవుని మీద మనం ఆధారపడుతూ అన్నవస్త్రములు కలిగిన వారమై మన యొక్క ఆత్మ జీవితాలను కాపాడుకోవాలి.
అలా కాపాడుకొనుట యందు మంచి పోరాటం, విశ్వాస సంబంధమైనటువంటి పోరాటాన్ని మనం చేయాలి. అంటే అపవాదితో పోరాడాలి, దేవుని వాక్యమును నెరవేర్చుటకు పోరాడాలి, అనేక మందికి సువార్తను అందించుటకు పోరాడాలి, దేవుని యొక్క సంకల్పమును మన ద్వారా నెరవేర్చుకొనుటకు మనం పోరాడాలి. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రికలో కూడా అద్భుతమైనటువంటి విషయాలను చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి చూడండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రారంభ శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు గారిని ఒక ఉదాహరణగా తీసుకోండి. హీఈస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. అపొస్తలుడైన పౌలు గారు ఆయన ఎందు నిమిత్తం పోరాడుతున్నారో ఒక్కసారి చూడండి. ఒక మనుష్యుని క్రీస్తు జ్ఞానములో సంపూర్ణునిగా చేయుటకు పోరాడుతున్నారు. ఆయనను శరీర రీతిగా కలుసుకున్నా కలుసుకోకపోయినా, ఆయన ముఖాన్ని చూచినా చూడకపోయినా, ఆయన మాటలు చదువుకున్నవారిని, ఆయన మాటలు విన్నవారిని క్రీస్తు జ్ఞానములో నిలబెట్టడానికి సంపూర్ణ పురుషులుగా, విశ్వాసమందు సంపూర్ణ పురుషులుగా తయారు చేయటానికి పౌలు గారు పోరాడుతున్నారు. అంటే ఎవరికి ఏ విధముగా నేను క్రీస్తును పరిచయం చేయాలి, వారికి దేవుని జ్ఞానమును ఎలా నేర్పించాలి, వారిలో ఉన్న లోటుపాట్లకు తగినట్టుగా నేను దేవుని వాక్యమును ఎలా ప్రకటించాలి, దీని కొరకు ఆయన దేవుని యొద్ద నుండి జ్ఞానమును పొందుచు దానిని అనేకులకు వ్యాప్తి చేయుచు ఈ కార్యక్రమాలలో ఆయన ఎలా ఉన్నారు? పోరాడుతున్నారు. తన జానెడు పొట్టను నింపుకోవడానికైతే ఆయన ఇంత పోరాటం చేయాలా? అవసరం లేదు. కానీ ఆత్మను నిత్యత్వంలో నిలబెట్టుకున్నట్టు కొరకు ఆయన ఇంత పోరాటం చేస్తున్నారు. లోకరీతిన ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నట్టుకు పౌలు గారు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. అనేక మందిని, లెక్కకు మించి, అంచనాలకు మించి అనేక మందిని దేవుని జ్ఞానములో నిలబెట్టుట కొరకు, కనీసం ఆయన ముఖం కూడా కొంతమంది చూసి ఉండకపోవచ్చు, కానీ వారు ఆయన మాటలను బట్టి దేవుని జ్ఞానంలో నిలబడగలుగుతున్నారంటే ఎంత గొప్ప విషయం. చూసారా? అది పోరాటం అంటే. ఒక్కొక్క విషయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు చూడండి. ఒక యాకోబు ఎందు నిమిత్తం పోరాటం చేశాడు. మీరు ఈ క్రొత్త నిబంధన కాలంలో ఏ విధంగా దేవుని కొరకైన పోరాటంలో ఉండాలి, ప్రతిదానిని దేవుడు మనకు వెల్లడి చేశాడు, మనకు నేర్పిస్తున్నాడు. ఒక ఉదాహరణ కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. పౌలు గారు మనుషులను సువార్త యందు నిలువబెట్టి వారిని విశ్వాస విషయంలో సంపూర్ణులుగా చేయు నిమిత్తం ఎంతగానో పోరాడారు. మనము కూడా ఈ పోరాటంలో ఉండాలి. ఈ పోరాటం సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాదు. ఈ పోరాటం శరీర సంబంధమైనది కాదు. ఈ పోరాటం ఆత్మ సంబంధమైనది, దేవుని నిమిత్తమైనది, దేవుని కొరకైనది, పరలోకము కొరకైనది, నిత్యత్వము కొరకైనది. ఈ పోరాటంలో మనం ఉండాలి. అక్షరాల ఈ పోరాటంలో మనం ఉండాలి. ఈ పోరాటంలో లేని వాడికి పరలోకం లేదు. ఈ పోరాటంలో ఉన్నవాడికి నిత్యత్వం దక్కుతుంది. ప్రియులారా, ఈ పోరాటంలో అడుగు పెట్టడానికి ఆలోచిస్తున్నారా? వెంటనే నిర్ణయం తీసుకోండి. పోరాటం అంటే ఏదో ఒక రోజు పోరాడాను తర్వాత వెళ్ళి పడుకున్నాను అనకూడదు. పోరాటం అంటే ఎలా ఉండాలి? అలు పెరుగక మనం గెలుపొందేంత వరకు పోరాడితేనే దానిని పోరాటం అనాలి. ప్రారంభంలోనే మీకు చెప్పాను, గెలుపొందేంత వరకు మీరు పోరాడితేనే పోరాటం. అది మధ్యలోనే మీరు వెనుదిరిగితే అది పోరాటమే కాదు, క్రైస్తవ్యమే కాదు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, చెప్పబడినటువంటి మాటలన్నిటి ద్వారా మీరు మేల్కొల్పు నొందిన వారై క్రీస్తు నిమిత్తమైన ఆత్మ సంబంధమైన విశ్వాస పక్షమున సువార్త పోరాటంలో మీరు మీ బ్రతుకులను ముందుకు కొనసాగించుకోవాలని దేవుని ప్రేమను బట్టి మీకు తెలియజేయుచున్నాను. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరో వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం.
ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము పోరాడునది శరీరులతో కాదు అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసా? శరీర సంబంధమైనటువంటి విషయాల నిమిత్తం కాదని, జానడి పొట్టను పోషించుకోవటానికి కాదని, లోకములో ఏదో ఆశించి కాదని, నిత్యత్వం కోసమని. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగ సంబంధమైనటువంటి లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుచున్నాము. అంటే మన పోరాటం ఆ ఎఫెక్ట్ ఎవరికి తగులుతుందన్నమాట? అపవాదికి తగులుతుంది. ఆ సెగ అపవాదికి తగులుతుంది. చూడండి, అప్పుడప్పుడు భూమి మీద లోక సంబంధంగా పోరాటాలు చేస్తూ ఉంటారు కొంతమంది తెలియని వారు. నిరసన సెగ అంటారు. అంటే వారు నిరసన తెలియజేస్తున్నారు. ఆ సెగ ఎవరికి తగులుతుంది? ఎదురుగా వచ్చిన వారికి తగులుతుంది. అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారికి కానీ, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి కానీ నిరసన సెగ తగులుతుంది. అంటే వారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే వారు నిరసన తెలియజేస్తున్నారు రావద్దని. ఆ ఎఫెక్ట్ వారికి తగిలింది. ఇప్పుడు మనం పోరాడుతున్నాం అనుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనం పోరాడుతున్నప్పుడు ఈ నిరసన సెగ ఎవరికి తగులుతుంది? అపవాదికి తగులుతుంది. ఈ సెగ అపవాదికి తగలాలి. అప్పుడే మనం అసలైన పోరాటంలో ఉన్నట్టు. ఈ పోరాటం ఎంతకాలం ఉంటుంది? చచ్చేంత వరకు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. మన జీవితాన్ని మనం దేవునిలో నిలబెట్టుకోవడంలో మనం పోరాటం చేస్తున్నాం. అనేకులను దేవునిలో నిలబెట్టడానికి మనం పోరాటం చేస్తున్నాం. నిత్య పోరాటం, అనునిత్య పోరాటం. మనలను పడగొట్టడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. బలహీనులైన సహోదరులను ఈడ్చుకుపోవడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. మనలను మనం కాపాడుకుంటూ వారిని రక్షించడానికి మనం నిరంతరం పోరాటంలో ఉండాలి. పోరాటంలో ఉండాలి. అందుకే పౌలు గారు ఇక్కడ తెలియజేశారు, మనము పోరాడున్నది శరీరులతో కానే కాదు, శరీర సంబంధమైన విషయాల కోసం కానే కాదు, బిందెడు నీళ్ళ కోసమో, రేషన్ కోసమో, మందుల కోసమో, లోకములో ప్రభుత్వాల దగ్గర నుండి ఏదో అందలేదనో దేనికోసమో వెంపర్లాడుతూ మనం పోరాటాలు చేయవలసిన అవసరత లేదు. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ విశ్వాస సంబంధమైన సువార్త పక్షముగా ఒక్క భావముతో ఒకే ఒక్క బోధ కోసం మనం పోరాడుతున్నాం. క్రీస్తును స్పష్టముగా అందరికీ తెలియచేయాలని, మనం తెలుసుకుంటూ అందరికీ తెలియచేయాలని, దేవుని వాక్యంలో మనం నడుచుకుంటూ అనేకులను నడిపించాలని అపవాదితో మనం పోరాటం చేస్తున్నాం. విషయం మీకు బాగా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. అర్థమైతేనే మీరు నిత్యత్వపు మార్గంలో నడుచుకుంటున్నట్టు. ఈ విషయాలను మీరు అంగీకరించగలిగితేనే, ఆ పోరాటాన్ని స్వీకరించగలిగితేనే మీరు పరలోకానికి చేరువవుతున్నట్టు. లేదంటే చాలా దూరంలోనే ఉన్నట్టు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మనము ఇంతవరకు అసలైన పోరాటాన్ని రుచి చూడలేదు. అసలైన పోరాటం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా ప్రారంభపు స్థాయిలోనే ఉంచాను. ప్రారంభపు స్థాయిలో పోరాటంలో దిగమని చెబుతున్నాను. అసలు చివరికి వెళ్ళిపోతే పోరాటం ఏ స్థాయికి వెళ్ళిపోతుందో తెలుసా? రక్తము కారే స్థితికి వెళ్ళిపోతుంది. అంతవరకు ఇంకా మనం వెళ్ళలేదు. అంతవరకు వెళ్ళినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. చూద్దాం. ఆ మాటను చూచి ఓపికను తెచ్చుకోండి, ధైర్యాన్ని తెచ్చుకోండి. అంతవరకు కూడా నేను నిలబడాలనేటువంటి ఒక నమ్మకాన్ని మీరు కలిగి ఉండండి. అపవాదితో ఈ పోరాటంలో ఇప్పుడే దిగిపోండి. ఎంతవరకు మీరు నిలబడాలి? పోరాటం అంటే ఒకరోజు 2 రోజులు చేసేది కాదు. గెలుపొందేంత వరకు చేయాలని చెప్పాను కదా. జీవితకాలం అంతా పోరాటంలో ఉంటామని చెప్పానుగా. ఏ స్థాయి వరకు పోరాటం వెళుతుందంటే, ముందుగా ఈ రహస్యాన్ని కూడా మీకు చెప్పకపోతే మీరు మరలా వెనుదిరిగిపోతారు, నీరసించిపోతారు. కనుక ఈ రహస్యం కూడా మీకు తెలియాలి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చిన్న చిన్న ఆశలు చూపిస్తేనే లొంగిపోయేటువంటి మానవులు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని ఎదిరించారా?
మన రక్షకుడు, మన ప్రభువు, త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారు మాత్రమే పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని ఎదిరించారు. ఈరోజు పాపముతో పోరాడుటలో మనం ఎన్నో విషయాలలో సులువుగానే లొంగిపోతున్నాం. అటువంటి పరిస్థితికి మీదట ఉండకూడదు. మనం లొంగిపోకూడదు. పోరాడేవాడు లొంగిపోకూడదు, గెలుపొందాలి. మనము పాపముతో పోరాడుతున్నాం, విశ్వాస పక్షమున పోరాడుతున్నాం, సువార్త పక్షమున పోరాడుతున్నాం, ఒకే ఒక్క భావముతో పోరాడుతున్నాం, నిత్యత్వం కోసం పోరాడుతున్నాం, దేవుని నిమిత్తం పోరాడుతున్నాం, అపవాదితో పోరాడుతున్నాం. గుర్తుంచుకోండి. ఈ విషయాలన్నీ మీకు గుర్తుండాలి, మీ హృదయాలలో జ్ఞాపకం ఉండాలి, స్థిరపరచుకోవాలి. ఈ మాటలను మీ హృదయాలలో నాటనెయ్యాలి. ఫలవంతముగా ఈ మాటల ప్రకారం మీరు బ్రతకాలి. పోరాటం లేనిదే ప్రభువులో బ్రతికే లేదు. పోరాటం ఉంటుంది. అందుకే మనకు కొంచెం వేదనగా ఉంటుంది, అందుకే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ బ్రతుకు. కానీ దీని యొక్క ముగింపు మాత్రం అద్భుతం. ఫలితం మాత్రం మనం దానిని వెలకట్టలేం, మన అంచనాలలో ఇప్పుడు ఊహించుకోలేం. అంత గొప్ప బహుమానాన్ని దేవుడు నిత్యత్వమందు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనము పాపముతో పోరాడాలి. పాపము చేయకుండా ఉండుటకు మన జీవితంలో మనం పోరాడాలి. మన శరీరాన్ని అదుపు చేసుకోవాలి, శరీరాన్ని నలుగుగొట్టుకోవాలి. అవసరమైతే శరీరాన్ని నలుగుగొట్టుకోవాలి. పాపముతో పోరాడాలి. పాపము చేయకుండుటకు, పరిశుద్ధముగా జీవించుటకు మన శరీరాలను మనం జాగ్రత్త చేసుకోవాలి. నీతి సాధనాలుగా మాత్రమే ఈ శరీర అవయవాలను మనం వినియోగిస్తూ వాటి కొరకు మాత్రమే మనం ఈ శరీర అవయవాలను ప్రతిష్ఠించాలి. ప్రియులారా, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మనం ఇంకా దానిని ఎదిరించలేదు. మన ప్రభు అయితే రక్తము కారునంతగా పాపముతో పోరాడుటలో దానిని ఎదిరించారు. కనుక ఆయనను మనం ఒక మాదిరిగా ఉంచుకొని ఆ స్థాయి వరకు పోరాటం వెళ్ళినా కానీ మనం ఏమాత్రం వెనుకకు తగ్గకుండా, మన యొక్క విశ్వాసమును చెక్కు చెదరనీయకుండా దేవునిలో మరింత స్థిరముగా నిలబడిన వారమై, గెలుపును చూస్తే తప్ప నేను నిద్రపోను అనేటంతగా మన పోరాటాన్ని, అపవాదితో మన పోరాటాన్ని, విశ్వాస పక్షమున, సువార్త పక్షమున మన పోరాటాన్ని ముందు కొనసాగించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ అద్భుతమైన, శ్రేష్టమైన జ్ఞానపు సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాను. నాయన, ఈ మాటలను కేవలము వినువారు మాత్రమే ఉండిపోకుండా ఈ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ తండ్రి, మీ మాటలను అంగీకరించి వాటికి లోబడి ఇక మీదట వారు ఉండవలసినటువంటి పోరాటం ఎందులోనో తెలుసుకున్నవారై జీవితకాలం అంతయు వారి ఆత్మలను కాపాడుకునే నిమిత్తము క్రీస్తు మార్గంలో చక్కని పోరాట పటిమను వారు కలిగిన వారుగా అంతిమ స్థాయి వరకు తండ్రి వారు నిలబడగలిగేవారుగా ఉండుటకు సహాయమును అనుగ్రహించి తండ్రి బలమును దయచేసి మమ్మను జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.